హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి సొరకాయ తినడం వల్ల కలిగే అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి అయితే వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సొరకాయ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయ అనమాట అండి. దీని యొక్క అధిక నీటి శాతం, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మంచి పోషకాలను అయితే అందిస్తాయండి. బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే అందుతాయన్నమాట. అవైతే చూద్దామండి. సొరకాయ అనేది పౌష్టిక విలువలతో కూడినటువంటి అద్భుతమైన కూరగాయ అండి. ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల గురించి అయితే మనం తెలుసుకుందాము. సొరకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది ముఖ్యంగా వేడి వాతావరణంలో శరీరాన్ని తగినంత డీహైడ్రేటెడ్‌గా ఉంచేందుకు మంచి కూరగాయ అండి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. డీహైడ్రేషన్ సమస్యలు కూడా దూరంగా ఉంటాయన్నమాట. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. సొరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. మంచి జీర్ణక్రియ కోసం సొరకాయ సహాయం చేస్తుందండి. దీనివల్ల ప్రేగుల్లో గట్ మైక్రోబయోమ్ సరిగ్గా పనిచేస్తుంది. అలాగే మరొక యూజ్ కూడా అండి. సొరకాయ తక్కువ క్యాలరీలతో, అధిక ఫైబర్‌తో ఉంటుందన్నమాట. ఇది కడుపు నిండినటువంటి అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి తిన్న ఆహార పరిమాణాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సొరకాయ సహజ మూత్ర విసర్జనగా పనిచేస్తూ అదనపు నీరు, శరీరంలోని విష పదార్థాలను శరీరంలో నుంచి బయటకు పంపుతుందండి. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. సొరకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుందన్నమాట. ఇది మధుమేహం ఉన్నటువంటి వారికి మంచి ఎంపిక అండి. దీనిలో ఉండే ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. కాబట్టి రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా కాపాడుతుందన్నమాట. అలాగే మరొక బెనిఫిట్ కూడా అండి. సొరకాయలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో హెల్ప్ అవుతాయి. ఇందులో ఉన్నటువంటి మొక్కల స్టెరాల్స్ గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తాయన్నమాట. అలాగే మరొక యూజ్ కూడా అండి. సొరకాయ ఆయుర్వేదంలో కాలేయాన్ని రక్షించే లక్షణాల కోసం వాడతారు. ఇది విష పదార్థాలను తొలగించడంలో హెల్ప్ అవుతుంది. కాలేయ సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా కొవ్వు కాలేయ వ్యాధి అంటే ఫ్యాటీ లివర్ తగ్గించడంలో సహాయపడుతుందన్నమాట అండి. అలాగే మరొక యూజ్ కూడా అండి. సొరకాయలో కోలిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు పనితీరుకు మద్దతునిస్తుందండి. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. సొరకాయ రసం కొన్నిసార్లు నిద్రలేమి, మానసిక అలసటకు సహజ చికిత్సగా ఉపయోగిస్తారు. అలాగే మరొక యూజ్ కూడా అండి. సొరకాయలో విటమిన్ సి, జింకు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మం వృద్ధాప్యాన్ని తగ్గించి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. మొటిమలు, చర్మం మంటలను తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. సొరకాయ సహజ మూత్ర విసర్జనగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పంపడంలో సహాయపడుతుందన్నమాట. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుందండి. అయితే మూత్రపిండాల దీర్ఘకాలిక వ్యాధి ఉన్నటువంటి వారు దీన్ని మితంగా అయితే తీసుకోవాలి. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.